శ్రీలంకలో జంజీ రోడ్డెక్కితే పారిపోయాడు అధ్యక్షుడు, నేపాల్లో అధ్యక్షుడు దిగిపోయాడు, లేకపోతే బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి పారిపోయింది. ఇక్కడ కూడా రోడ్ల మీద కనుక జంజీ వచ్చేస్తే ఏదో జరిగిపోతుంది. ఎస్, జరుగుతుంది. ఒకటే గుర్తు, మన కుర్రోళ్ళు, మన పిల్లలు, మన రైతులు అని చూస్తూ ఊరుకుంటారు. అలా కాకుండా అక్కడికి మళ్ళీ ఇక్కడ కుట్రలు పన్నితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రోడ్డు మీదకి రారా? నువ్వు ముస్లిం సామాజిక వర్గంలోని రాడికల్స్ని, క్రైస్తవ సామాజిక వర్గంలోని రాడికల్స్ని ఈ జంజీ పేరుతోనో లేకపోతే కాక్రోచ్ పేరుతోనో రోడ్ల మీదకి తీసుకొచ్చి గొడవలు ఎవరిని చంపుతావు? భారతీయులను చంపుతావు, భారతీయ వ్యాపారులను చంపుతావు, హిందువుల మీద దాడి చేస్తావు, వ్యాపారాల మీద దాడి చేస్తావు, బీజేపీ వాళ్ళ మీద దాడి చేస్తావు. అప్పుడు చూస్తూ ఊరుకుంటారా? ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు, స్వయం సేవక ప్రతి ఒక్కళ్ళకి కర్ర సాధన వచ్చు, కబడ్డీ వచ్చు, మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్లలు కూడా రాష్ట్రీయ సేవికా సమితి వాళ్ళకు కూడా కర్రలు పట్టుకోవడం వచ్చు. వాళ్ళందరూ కనీసం ఒక 10 కోట్ల మంది ఉంటారు. 10 కోట్ల మంది తలా ఒక కర్ర తీసుకుని వస్తే వీళ్ళు ఆగుతారా? యుద్ధాల సందర్భంలో దేశంలో సెక్యూరిటీని చూసింది ఆర్ఎస్ఎస్. 1965లో జరిగినటువంటి యుద్ధం సందర్భంలో, చైనా వారటువంటి సందర్భంలో, మొరార్జీ ఇదే లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మన పోలీసులు కూడా మీరు వెళ్ళి అక్కడ సైన్యంలో చేరని మేము ఇక్కడ చూసుకుంటామని చేసింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఎంత జాగ్రత్తగా చేసిందో తెలుసు. ఎక్కడెందుకు హైందవ శంకరంలో పోలీసులు అందరూ పక్కన కూర్చుంటే ట్రాఫిక్ దగ్గర నుంచి మొత్తం సిస్టమ్ రన్ చేసుకొచ్చింది. వ్యవస్థలను ఎట్టా నడపాలో బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. తేడా వచ్చిన రోజున జంజీ పేరుతో నాటకాలు ఆడే వాళ్ళని వదిలిపెడతారా?